హేమధ్వజ మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య పాలిక. వారికి ఏదో సంతానం లేదు. ఆవిడేదో బాధపడింది. ఈయనేమో తపస్సు ప్రారంభించాడు. శివుణ్ణి మించిన దైవం ఎవరని. నిజమే కదా. ఆ శివుని గురించి ఆయన తపస్సు ఎలా సాగింది అంటే, శివుడు అక్కడ బందీ అయిపోయాట. ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి, ఆ మానవపతి చిత్తారామమునందుండమరిగి, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, రాజత భూభృత్సీమకయి పోదలంపడు, సోమకళాధరుడు మిగిలి సొమ్మిగుల సోమరియయ్యన్. రాజత భూభృత్సీమకయి పోదలంపక, సోమకళాధరుడు మిగుల సోమరియయ్యన్. ఈ రాజు తన తపస్సుతో ఈయన బాగుపడ్డాడు, కానీ శివుణ్ణి సోమరవాణ్ణి చేశాట. సోమరవాడు అంటే అర్థమేంటి? కూర్చుని లేవనవాడు, పడుకుని లేవనవాడు, ఎక్కడికి కదలనవాడు, ఏమైనా వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళాలా తప్పదా అనేవాడు. శివుడికి ఆ బద్ధకం వచ్చిందట.